కొబ్బరి చట్నీ అండి. చాలా సింపుల్ చట్నీ, చాలా తొందరగా అవ్వాలంటే మనకి కొంచెం శనగపప్పు అండి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు వాటరు, కొత్తిమీర, కొబ్బరి, కొద్దిగా ఉప్పు. ముందుగా పెనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. కొద్దిగా శనగపప్పు, పచ్చిమిర్చి ఇంకా తేగనివ్వాలి. నూనె ఏమి అవసరం లేదండి, తాలింపు కూడా అక్కర్లేదు. కొత్తిమీర ఇది కూడా దీంతో పాటు ఆగనివ్వాలి. బాగా ఆగనివ్వాలండి. కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఏగినాయండి, ఇవన్నీ ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇవన్నీ కొంచెం చల్లారనివ్వాలి. కోసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు వాటరు మిక్స్ చేయాలండి. ఫస్ట్ ఇది ఇవన్నీ వేసేయాలండి. పచ్చిమిర్చి కూడా వేసేయాలి. పచ్చిమిర్చి కారం చూసుకుని వేసుకోండి, కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, వద్దనుకుంటే తగ్గించేయండి. చట్నీ రెడీ అయిందండి. ఒక గిన్నెలో తీసుకోవాలి. దీనికేం తాలింపు అవసరం లేదు. చాలా సింపుల్ చట్నీ అండి. దీనికి తాలింపు లేకుండా, నూనె లేకుండా చాలా హెల్దీ చట్నీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చట్నీ పెసరట్టుకు బాగుంటుందండి, ఇడ్లీకి బాగుంటుంది, పూరికి బాగుంటుంది, మనం చేసుకున్న ప్రతి టిఫిన్కి బాగుంటుందండి. దీన్ని అన్నంలో కూడా కలుపు తినచ్చు. చాలా హెల్దీ చట్నీ అండి.